शहर हैदराबाद के मशहूर नेहरू जूलॉजिकल पार्क में आज मुख्तलिफ नई सहूलियात और इंफ्रास्ट्रक्चर का बाज़ाब्ता इफ्तिताह अमल में लाया गया। ये तकरीब हुकूमत तेलंगाना के महकमा जंगलात की जानिब से मुनक्किद की गई थी, जिसमें मुअज़्ज़िज़ मेहमानों और आला अफसरान ने शिरकत की। तकरीब की मेहमान खुसूसी कोंडा सुरेखा थी, जबकि दीगर मुअज़्ज़िज़ीन मेहमानों में अहमद नदीम IAS, डॉक्टर विनय कुमार IFS, जय सुवर्णा IFS, वसंता IFS, मुरलीधर SFS शामिल थे। इस मौके पर चिड़ियाघर में मुतअद्दिद नई सहूलियात का इफ्तिताह अमल में लाया गया, जिनमें जू कैंटीन, टिकट काउंटर, बैग स्कैनिंग मशीन, अपोलो मेडिकल कैंप और नए जानवरों की शमूलियत जैसे सिल्वर मोर, रेड मोर और छोटे बंदर शामिल हैं। इन इक़दाम का मकसद अवाम को बेहतर सहूलियात फराहम करना और पार्क की सिक्योरिटी व सहूलतों को मजीद मजबूत बनाना है। तकरीब के दौरान हुकाम ने कहा कि ये इक़दाम न सिर्फ सयाहों के तजुर्बे को बेहतर बनाएंगे, बल्कि जंगली हयात के तहफ़्फ़ुज़ और अवामी आगाही में भी अहम किरदार अदा करेंगे। पार्क की क्यूरेटर वसंता IFS और डिप्टी क्यूरेटर मुरलीधर ने इस कामयाब तकरीब के इनेकाद में अहम किरदार अदा किया। तकरीब का आगाज सुबह 11:30 बजे हुआ, जिसमें बड़ी तादाद में अवाम ने शिरकत की। इंतजामिया की जानिब से तमाम मेहमानों का पुरतपाक इस्तकबाल किया गया। पेश है इस खुसूस में यहाँ के कुछ झलकियाँ और मुखर्रिरीन के ख्यालात। ब्यूरो रिपोर्ट siyaasat.com। ఒక పెద్ద రెస్టారెంట్ లాంటి హోటల్ ఓపెనింగ్ చేయడమే కాకుండా మరి కొన్ని ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో బర్డ్స్ కు సంబంధించినవి కానీ మంకీస్ కు సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేస్తూ అప్డేట్ చేస్తూ మరి వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు మా చేతుల మీద నుంచి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా కూడా దీన్ని అభివృద్ధి పరచాల్సిన చాలా అవసరం ఉంది.
మరి భారతదేశంలో ఎప్పుడు కూడా దాదాపుగా మూడవ స్థానంలో ఉంటుంది. 3 నుంచి ఇంకా పైకెళ్ళాలి. ఫస్ట్ వరకు వెళ్ళాలనేది మా యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే మేము ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. దాని ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ దృష్టిలో పెట్టుకొని ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క ఆలోచన. ఈరోజు ఇంత ఎండలో కూడా మనం చూస్తా ఉన్నాము. వందలాది మంది, వేలాది మంది సందర్శకులు ఇక్కడ వచ్చి మరి విజిట్ చేస్తున్నారు అంటే ఈ జూకున్న ప్రత్యేకత మనకు తెలుస్తుంది. కేవలం మనం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే జూలో ఉన్నటువంటి జంతువులని చూసుకోవడమే కాకుండా వచ్చిన పర్యాటకులకు కూడా అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నదే మా యొక్క ధ్యేయం. దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యూరేటర్ గారితో కానీ దీనికి సంబంధించినటువంటి పీసీసీఎస్ గారితో కానీ మేము చెప్పడం జరిగింది. యాజ్ ఎ పీసీ మా జనరల్ పీసీసీఎస్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు కూడా వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి పీసీసీఎస్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము భాగంగా నేను ఒక మంచిగా కూడా జూని ఇది ఒకటి, వరంగల్ జూ ఒకటి, నెక్స్ట్ పెద్ద జూ ఏదంటే వరంగల్ని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అది కూడా త్వరలోనే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాన్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి మన సెంట్రల్ నుంచి మనం పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది.